మమ్మీకి ఇష్టం 1 పార్ట్, డాడీకి ఇష్టం 1 పార్ట్, పింకీకి ఇష్టం 1 పార్ట్, అందరికి ఇష్టం 1 పార్ట్. మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో. మైమర్పించే వాటర్ రైడ్స్, అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో. వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి. తప్పక విచ్చేయండి ఫన్ పార్క్, ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్, గొలగమూడి, నెల్లూరు. క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34% రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పని ఏదో గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. కొంచెమన్నా అర్థం ఉండాలా. దానికి టీడీపీ నాయకులు మా చంద్రబాబు నాయుడు ఏదో చేసేసాడు, మాకు 34% రిజర్వేషన్ ఇస్తున్నాడు అని చెప్పని గొప్పలుగా పోయి తపాసులు కాల్చుకున్నాం. ఏమన్నా సిగ్గుండాలి కొంచెమన్నా. ఏమయ్యా, పక్క రాష్ట్రాల్లో మీ శిష్యుడు అని చెప్పుకుంటున్నారు కదా రేవంత్ రెడ్డి గారు, 42% రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారు. మీరు మాత్రం ఆంధ్రాలో బీసీలకు 34% రిజర్వేషన్ ఇస్తున్నారు. ఏమైనా అర్థం ఉందా? మేము ఒకటే కోరుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒక బీసీ నాయకుడే కదా, మేము అడుగుతుంది ఒకటే, బీసీలకు న్యాయం చేయండి. మీరు క్యాబినెట్లో చెప్పిన మాట 34% కదా, 45% చేయండి. ఆ రోజు మేము ఒప్పుకుంటాం మీరు మంచి నాయకులు అని చెప్పని. లేని పక్షంలో బీసీలుగా మేము పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం. షర్మిలమ్మ నాయకత్వంలో బీసీలకు న్యాయం జరగకపోతే మేము రోడ్లపైకి వచ్చి నిలబడ్డామంటే మీరు నెక్స్ట్ ఎలక్షన్లో నిలబడేదానికి కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. మళ్ళీ చెప్తున్నాం, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, అయ్యా లోకేష్ బాబు గారు, మీరు మొన్న యువకాలంలో చెప్పారు బీసీలకు నేను అది చేస్తా ఇది చేస్తా, బీసీలకు అయితే తీసుకెళ్ళి మేము భుజాలపైన కూర్చోబెట్టుకుంటామని చెప్పి అన్నారు. ఏమీ లేదు, ఇప్పుడు దాకా బీసీకి చేసింది అయితే ఏమీ లేదు. మళ్ళీ చెప్తున్నాం, క్యాబినెట్ నిర్ణయం మార్చుకోండి, 45% రిజర్వేషన్ చేయండి. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మ గారి నాయకత్వంలో రోడ్ల మీదకి వస్తాం. రోడ్ల మీదకి వచ్చి మేము కానీ ధర్నాలు స్టార్ట్ చేసామంటే మీరు రోడ్ల మీదకి వచ్చి ఓట్లు అడిగేదానికి కూడా ఆలోచించుకున్న పరిస్థితి వస్తుందని చెప్పని ముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నా.